హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ముందుగా నా పేరు గోపి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కడప టూరిస్ట్ ప్లేసులు ఏంటి, అవి వరుస క్రమంలో ఎలా సందర్శించాలో ఈరోజు చూద్దాం. కడపలో నేను స్టే చేసిన హోటల్ అయితే ఇదేనండి, వైఎస్ఆర్ గ్రాండ్ ఇన్. 800 రూపీస్ అయితే పడింది అనమాట. ఫ్రెండ్స్, ముందుగా కడపలో చాలా ఫేమస్ అండి అమీర్ పీర్ దర్గా. చాలా సెలబ్రిటీస్ అయితే వస్తూ ఉంటారు అనమాట అమీర్ పీర్ దర్గాకి. చాలా ఫేమస్ కడపలో. దీని హిస్టరీ అలాగే లోపల ఎలాగుందో చూద్దాం రండి. అమీర్ పీర్ దర్గా ఎంట్రన్స్ వ్యూ అండి ఇది. దర్గా లోపలికి ఎంటర్ అయినప్పుడు టోపీ కన్ఫామ్ గా ఉండాలండి. ఫ్రెండ్స్, ఇంకా దీని చరిత్ర మనం చూసుకున్నట్లయితే, ఆస్థానే ఏ ముద్దిం ఇలాహి ప్రథమ సూఫీ హజ్రత్ ఖ్వాజా సాహిబ్ షా పీరిల్లా మహమ్మదల్ హుసేని సిస్టివల్ ఖాదీ నాయబ్ఘే రసూల్ పీరిల్లా హుసేన్ షాహిబ్ కర్ణాటక ప్రాంతంలో ఉన్న బీదర్ నుంచి 16వ శతాబ్దంలోని కడప జిల్లాలో అడుగుపెట్టారు. 1683 సంవత్సరంలో కడపకు వచ్చిన ప్రవక్త మహమ్మద్ వంశీయుడైన సాహిబ్ దైవాంశ సంభూతులు. కడప జిల్లా మత సామరస్యానికి ప్రతిష్టగా నిలిచిందంటే దానికి కారణం అమీర్ పీర్ దర్గా అని చెప్పచ్చు. అన్ని మతాలు చే సందర్శింపబడిన ఏకైక మందిరం అమీర్ పీర్ దర్గా. ఈ దర్గా అన్ని రోజుల్లో తెరిచే ఉంటుందండి. ముఖ్యంగా గురు శుక్రవారాల్లోని పిరిల్లా హుసేని అలాగే అరుఫుల్లా హుసేని అనే ఇద్దరు సాధువులు దీవెనలు అందుకునేందుకు చాలా మంది అయితే వస్తుంటారండి. ఈ దర్గాలో వాళ్ళు ఇద్దరు సమాధులు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రార్థించడం వల్ల కోరికలు తీరుతాయని చెప్పేసి ప్రజల నమ్మకం అండి. అలాగే కాకుండా చాలా మంది సెలబ్రిటీస్ అయితే చేస్తూ ఉంటారన్నమాట ఈ అమీర్ పీర్ దర్గాకి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, అవుట్ సైడ్ మాత్రం మనం ఏదైతే తీసుకోవచ్చు అనమాట. మెయిన్ మందిరంలోకి మాత్రం మనం కెమెరా షూట్ చేయకూడదు. అలాగే కెమెరాతో కానీ లేదనుకుంటే మొబైల్ ఫోన్తో కానీ షూట్ చేయకూడదులేండి. బయట అయితే మన ఇష్టం అండి. ఫ్రెండ్స్, చూసారు కదా అమీన్ పీర్ దర్గా గురించి. ఇప్పుడు కడపలో ఉన్న ఇంకో హిస్టారికల్ ప్లేస్కి అయితే వెళ్దాం రండి. కడపలో ఉన్న మరొక ప్లేస్ అండి దేవుడి కడప. ఇది బస్ స్టాండ్ నుంచి, అంటే కడప ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటది అనమాట. మనకి ఆటో వాళ్ళు అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారండి. రండి లోపలికి వెళ్దాం. ఇది ఎంట్రన్స్ వ్యూ అండి. చూసారు కదా, ఇది ఎంట్రన్స్ వ్యూ అనమాట. ఇది రైట్ సైడ్ ఉన్న వ్యూ అండి. చూడండి అంబియన్స్ అయితే ఎంత బాగున్నాయో. ఇంకా లోపలికి అయితే వెళ్దాం రండి. ఈ ప్రాంతానికి కడప అనే పేరు ఈ దేవుడి కడప నుంచే వచ్చింది. దేవుడి కడపను దేవుడి గడప అని కూడా పిలిచేవారు. అంటే తిరుమలకి ముఖద్వారం అని అర్థం. ఆయన దేవుడి కడపగా మారిపోయింది. దేవాలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కృపాచార్యులు గారు ప్రతిష్ఠించారు. పురాణాల ప్రకారం ఈ క్షేత్రాన్ని కృపావతి క్షేత్రం అని పిలిచేవారు. పూర్వకాలం తిరుమలకెళ్లే యాత్రికులు ముందుగా ఈ దేవుడి కడపను దర్శించుకొని తిరుమలకి వెళ్ళేవారు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, మొత్తం కూడా నీట్గా అయితే ఉంది. లోపల ఇన్సైడ్ అయితే కెమెరా అయితే ఎలవలేదు. రండి చుట్టూ ఎలాగుందో చూపిస్తాను. ఇక అమీర్ పీర్ దర్గా అలాగే మనకి కడప టెంపుల్ దర్శించుకున్న తర్వాత కడపలో చాలా ఫేమస్ అండి బిస్మిల్లా బిర్యానీ. దానికైతే వచ్చానమాట. ఇప్పటికే టైం వచ్చేసరికి 9:30 అయితే అవుతుందన్నమాట. కొద్దిగా ఆకలేసి, ఇది చాలా ఫేమస్ రెస్టారెంట్ కడపలోనే. ఒక మటన్ బిర్యానీ అండ్ కుష్కా అయితే చెప్పుకున్నాను అనమాట. టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడన్నా సరే కడప వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే బిస్మిల్లా బిర్యానీకి ఖచ్చితంగా రండి.
ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట. మటన్ సంబంధించింది చాలా ఫేమస్ అండి. నేనైతే టేస్ట్ అయితే చేశాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా అయితే ఉంది. రండి ఇంకో ప్రదేశానికి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇంకా కడపలోని ఇంకొక ఫేమస్ అండి. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ సిద్ధవనం ఫోర్ట్ అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. చూసారు కదండి ఎంట్రన్స్. అదిరిందిగా ఎంట్రన్స్. అంబియన్స్ అయితే బాగున్నాయి. ఎంట్రన్స్ అదిరింది. లోపలికి వెళ్దాం. ఇంకా సిద్ధవనం కోట హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటే కథలోకి అయితే వెళ్లాల్సిందే. దక్షిణం వైపు పెన్నా నది, మిగిలిన 3 వైపులు దట్టమైన అడవులతో శత్రులు ప్రవేశించలేని వీలుకాని విధములో అప్పుడు రాజులు దీన్ని చాలా పకడ్బందీగా నిర్మించారు. ఈ కోటకు పడమట, తూర్పున 2 ముఖద్వారాలు ఉంటాయి. ముఖద్వారానికి ఇరువైపులా ఆంజనేయుడు, గరుత్మంతుని శిల్పాలు ఉంటాయి. పశ్చిమ ద్వారం ఇరువైపులా నాట్య భంగిమలో అందమైన శిల్పాలు ఉంటాయి. కోట మధ్య భాగంలో ఉన్న అంతఃపురం శిథిలమైపోయింది. ఇంకా రాణి దర్బారు, ఈద్గా మసీదు కూడా పక్కపక్కనే ఉంటాయి. సమీపంలో చూసుకుంటే నగారా ఖానా ఉంది. నగారా ఖానా కోటగోడకు మధ్య ఒక తాగునీటి కొలను కూడా ఉంది. ఈ కోటలో సిద్ధవటేశ్వర స్వామి ఆలయం, పైగా నందీశ్వరుడి విగ్రహం కూడా ఉంది. పక్కనే శ్మశాన వాటికలో బాకారా పంతులతో నిర్మించబడిన 12 స్తంభాల ఆలయం ఇక్కడెంతో కీర్తి చెందింది. ఈ సిద్ధవటాన్ని శ్రీశైల దక్షిణ ద్వారంగా కూడా భావిస్తారు. షార్ట్ అండ్ స్వీట్గా అయితే చెప్పాను ఫ్రెండ్స్. ఇంకా ఇది మొత్తం కూడా చూసుకునేది అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే చూసుకుంటుందండి. దాదాపుగా అంతా కూడా శిథిలవాసులోకి అయితే వచ్చేసింది. మొత్తం నేను 1 year బ్యాక్ వచ్చాను. కొద్దిగా ఉండేది అనమాట, నందీశ్వరుడు విగ్రహం అది ఉండేది, ఆలయం కూడా ఉండేది. ఇప్పుడు ఏమీ లేవు. చాలా దారుణంగా అయితే తయారైంది అనమాట. ఇంకా కొన్ని రోజుల్లో పోతే మొత్తం కోట ఉంటుందో లేదో కూడా డౌటే, అలాగైతే ఉందన్నమాట. నిజంగా చాలా భయంకరంగా అయితే తయారైందండి. 1 year బ్యాక్కి ఇప్పటికి మెయింటెనెన్స్ అయితే సరిగ్గా అయితే చేయలేదు వీళ్ళు. మీకు ఆ మసీదు దాటిన తర్వాత పెన్నా అనేది అయితే వస్తుందండి. ఇప్పుడు ఆ దారి కూడా క్లోజ్ చేస్తారనమాట. ఇది మసీదు, దీని పక్కనే టెంపుల్ కూడా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇంకా కడపలో ఉన్న ఇంకో ప్రదేశానికి వెళ్దాం రండి. కడపలో ఉన్న మరొక ప్రత్యేకమైన ఆలయం అండి, ఒంటిమెట్ట ఆలయం. చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పేసి చాలా మంది అయితే చెప్తున్నారండి. ఇది చాలా పెద్ద టెంపుల్ అండి. బయట నుంచి వ్యూ కరెక్ట్గా రాలేదు. అక్కడైతే రిపేర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. కొద్దిగా రైట్ సైడ్ తిరిగి మనం లెఫ్ట్ సైడ్ తిరిగితే చాలా పెద్ద టెంపుల్ అండి. చూస్తున్నారు కదా, ఇదే ఒంటిమెట్ట కోదండరామస్వామి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. రండి లోపలికి వెళ్దాం. తలుపులు చూసారు కదండి, చాలా పురాతనమైనవి, చాలా అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే ఈ దేవాలయాన్ని ఒంటుడు, మిట్టడు అనే 2 దొంగలు రామభక్తునిగా మారిన తర్వాత ఈ ఆలయాన్ని నిర్మించారు. అందుకే ప్రదేశానికి ఒంటిమెట్ట అని పేరు వచ్చింది. తర్వాత ఈ దేవాలయాన్ని చోళులు అభివృద్ధి చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ కాంప్లెక్స్ మొత్తాన్ని 16వ శతాబ్దంలో విజయనగరం రాజులు నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయంలోనే బమ్మెర పోతన మహాభాగవతాన్ని తెలుగులో అనువదించారు. అంతేకాదు స్వయంగా అన్నమాచార్యులు రామునిపై కీర్తనలు రచించారు. ఒంటిమెట్ట కోదండరామస్వామి టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే హనుమంతుని విగ్రహం ఉండదు. ఎందుకంటే రాములు వారు సీతాదేవిని వెతుక్కుంటూ వెళ్లే సమయంలో అప్పటికి హనుమంతుని కలవలేదు. అందుకే దాని గుర్తుగా ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉండదు.
నా దర్శనం పూర్తయింది. ఇన్సైడ్ కెమెరా నాట్ అలౌడ్. రండి కడపలో ఉన్న ఇంకొక ప్రదేశానికి వెళ్దాం. కడపలో ఉన్న ఇంకొక బ్యూటిఫుల్ పార్క్ అండి, నగరవరం పార్క్. పార్క్ దాదాపుగా 4 ఇయర్స్ బ్యాక్ అయితే మనకి స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. కడప పీపుల్, పులివెందల దగ్గరలో ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ఈ పార్క్ అయితే వస్తుంటారు. చాలా అంటే చాలా పెద్ద పార్కు. ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా అయితే ఉందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి 20 రూపీస్ అయితే నాకైతే తీసుకున్నారు. తర్వాత ఈ పార్క్‌లోని మీరు కెమెరా ఉంటే బావుంటదండి. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. పైన చూస్తున్నారు కదా! కడప అని అయితే ఉంది. అక్కడ ఐ లవ్ యూ కడప ఫారెస్ట్ అని చెప్పేసి అయితే ఉంటదనమాట. ఇంకా అభివృద్ధి చేయాలి. ఇంకా స్లోగా అయితే పనులైతే ఇంకా జరుగుతూనే ఉన్నాయండి. చూసారు కదా! ఐ లవ్ కడప అయితే ఉందనమాట. చాలా పెద్ద ఫారెస్టు. యాక్షన్ కెమెరా గాని లేదనుకుంటే పెద్ద కెమెరాస్ ఏమైనా ఉంటే బ్యూటిఫుల్ ఫోటోస్ అయితే అక్కడ తీసుకోవచ్చండి. పార్క్ కదా! పార్క్‌లో చూపించడానికైతే ఏమీ ఉండదనమాట. లవర్స్ అయితే చాలామంది అయితే వచ్చారు. చూస్తున్నారు కదండీ! కడప ఫారెస్ట్, ఐ లవ్ కడప ఫారెస్ట్ అని అయితే ఉందనమాట. ఇంకా అభివృద్ధి అయితే చేయాలి. ఫారెస్ట్‌లో చూపించడానికైతే ఏమీ లేవనమాట. హంసలు తప్ప ఇంకేమీ లేవు. నేను చాలా లాంగ్ అయితే వెళ్ళాను. ఎంట్రన్స్‌లో అయితే ఇదొకటుంటుంది, ఇదొకటుంటుంది. ఇంకా లోపలికి మనం వెళ్తే చూసారు కదా! పులి బొమ్మ అంతే. పులి కాదు, పులి బొమ్మ, నెమలి బొమ్మ అయితే ఉందనమాట. బొమ్మలెక్కువున్నాయి. డస్ట్‌బిన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయండి అంతే. చెత్తది డస్ట్‌బిన్‌లో పడేదానికి డస్ట్‌బిన్‌లయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట అంతే. తర్వాత దీని పక్కన చూసుకుంటే హంసలయితే ఉన్నాయండి. అంతే అండి. ఇంకా ఫారెస్ట్ అంతే. దాదాపుగా నేను ఒక 3 ½ కిలోమీటర్స్ అయితే నడిసాను. నాకైతే ఇయే అయితే కనిపించాయన్నమాట ఎక్కువగా. ఫ్రెండ్స్ ఈ పార్క్‌లో చూపించడానికి ఏమీ లేదు గాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్‌లోనైతే పెట్టానండి. ఫ్రెండ్స్ ఇంకా కడపలో ఉన్న ఇంకో ప్రదేశానికి వెళ్దాం రండి. అదే శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మం గారి మఠం, ఇల్లు ఉంటుందండి. అంతేకాకుండా కడప నుంచి దాదాపుగా 85 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్ మీరు గనక బండి మీద వచ్చినట్లయితే ఇక్కడి వరకే గూగుల్ మ్యాప్స్ అనేది చూపెడతదండి. కాకపోతే ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే మనం లోపలికైతే వెళ్ళాలనమాట. ఇది వీరబ్రహ్మం గారి మఠం అండి ఇది. ఆశ్రమం అంటారనమాట. ఇంకా లోపలికి వెళ్తే గుడి లోపల నుంచైతే కొద్దిగా దూరం వెళ్తే ఇల్లేదో ఉంటదండి. ఎవరన్నా సరే మొదటిసారి వచ్చినప్పుడు ఇంటి లోపలికి వెళ్ళాలి అనుకుంటే 9:00 నుంచి 12:00 వరకైతే అలౌ చేస్తారనమాట. మధ్యలోనే 1:00, 2 అయితే క్లోజ్‌లో ఉంటదండి. మళ్ళీ 3 గంటలకైతే తెరుస్తారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండీ! ఇదేనండి వీరబ్రహ్మం గారి గుడి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. దీని నుంచి లోపలికెళ్దాం రండి. కరెక్ట్‌గా 3:00 అయితే అయిందండి. లోపలికైతే అందరిని అలౌ చేస్తున్నారు. రండి మనం కూడా లోపలికెళ్ళి చూద్దాం. ఇంకా లోపలికైతే వచ్చేసానండి. ఎంట్రన్స్‌లో మీరు చూసుకున్నట్లయితే తలుపుకి పసుపు బొట్లు, కుంకుమ అన్నీ కూడా పెట్టారు. అప్పట్లోనే బ్రహ్మం గారు వాడిన వస్తువులన్నీ కూడా పెట్టారండి. తిరగలి, అలాగే బొంగు, కర్ర అయితే పక్కనైతే ఉన్నాయి చూస్తున్నారు గదా! ఇంకా బ్రహ్మంగారి ఒక రోజులో తవ్విన బావి కూడా మనకి అక్కడే కనిపిస్తుందండి. ఇంకా స్ట్రెయిట్‌గా వెళ్తే మనకి ఈ బోర్డయితే కనిపించింది. ఒకసారి మీరు క్లారిటీగా చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందనమాట. నీట్‌గా వీడియో తీసి నేనైతే అప్‌లోడ్ అయితే చేశాను. అంతేకాకుండా మనకి రావి చెట్టు కూడా ఉందండి. ఇక్కడ మనం ఏదన్నా సరే ముడుపు కడితే
కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి భక్తుల నమ్మకం అనమాట. పక్కనే చాలా ఇల్లులైతే ఉన్నాయి చూస్తున్నారు కదా! ఇక్కడ ఇల్లండి. ఇల్లు నుంచి చాలా కెమెరా పెట్టాను గానీ సరింగా కనపడలేదు. ఇదనమాట మొత్తం ఇల్లు. ఈ గ్రామము చిన్నదే గానీ చాలా హోటల్స్ అయితే ఉన్నాయండి. రద్దీ అయితే చాలా పెరిగిపోయింది. ఇప్పుడు మీకు బ్రహ్మం గారు తవ్విన బావి అయితే చూపించడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే చాలామందైతే ఉన్నారండి. చూస్తున్నారు కదా! అందరూ బావి చుట్టుముట్టయితే పెట్టేశారు. అక్కడ నీళ్ళైతే ఉన్నాయన్నమాట. అది లోపటికి ఉంది. ఒక చేదైతే ఉంది. చేదను తీసి నీళ్ళైతే నెత్తి మీద జల్లుకుంటున్నారండి. పవిత్రమైనది గదా! చూస్తున్నారు గదండీ! చాలా రద్దీ అయితే ఉందన్నమాట. బావి చుట్టూన ఒక్క రోజులోనైతే తవ్వారు బ్రహ్మం గారు. చూస్తున్నారు గదండీ! ఇదే అన్నమాట. వాటర్ ఉంది. తాబేలు కూడా ఉందన్నమాట లోపట. కదండీ! క్లియర్ వ్యూ అయితే దొరికింది. ఆ నీళ్ళు కూడా నేను నెత్తి మీదైతే జల్లుకున్నానండి. ఒక్క రోజులోనండి. కేవలం ఒకే ఒక్క రోజులోనైతే వీరబ్రహ్మం గారు ఈ బావినంతా కూడా తవ్వారనమాట. త్రాగునీరు కోసం అప్పట్లోనైతే ఉపయోగించేవారండి. ఇప్పుడైతే కొద్దిగా పాడైంది బావి. చూస్తున్నారు కదా! చేద చెత్త అది చాలా అయితే ఉందనమాట. అదనమాట. ఇంకా ఈ గుడి అయితే మనం మధ్యాహ్నం అయితే కరెక్ట్‌గా 3:00 అయితే ఓపెన్ అయితే చేస్తారండి. ఇది ఇల్లు. ఇది మొత్తం చుట్టూ ప్రహరీ గోడ అయితే నిర్మించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. హావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే గైస్. టేక్ కేర్. బాయ్.